ఇది కథ కాదు జీవితం. శ్రీనివాస్, స్వాతి మరో భార్యాభర్తల కథ. వీళ్ళిద్దరూ మా దగ్గరకు వచ్చినప్పుడు భర్త ఒక చోట, భార్య ఒక చోట, పిల్లలు అనాథలుగా ఇంకో చోట. ప్రతి మనిషికి తన జీవితం, తన పరిమితుల గురించి తెలియకపోతే సమస్యలెలా ఉంటాయో అనడానికి ఒక ఉదాహరణ శ్రీనివాస్, స్వాతిల జీవితం. తమ ఆర్థిక పరిస్థితికి మించి లేనిపోని ఆర్భాటాలు హంగులకు పోయి చేజేతులా జీవితాన్ని నాశనం చేసుకుని భార్యాభర్తలు ఒకరికొకరు దూరమై పిల్లల్ని అనాథాశ్రయానికి పంపిన ఓ వింత గాథ ఇది. ఈ దంపతులిద్దరూ బతుకు జట్కా బండిని ఆశ్రయించారు. నాకు 2002 డిసెంబర్ 15th మ్యారేజ్ అయింది మేడం. ఒక 3 months వరకు మాకు లైఫ్ లో ఎటువంటి చీకు చింత లేకుండా మా లైఫ్ చాలా హ్యాపీగా గడిచింది. ఆ మధుర క్షణాలను ఇప్పటి వరకు నేను మర్చిపోలేదు. ఇక అక్కడి నుంచి ఎటువంటి దుష్ప్రభావాలు మా మీద ఎంటర్ అయినాయి మాకు తెలియదు. కానీ ఎలాంటి దుష్ప్రభావాలు మీరు చెప్పేది? ఇంకా ఈమె ఇండివిజువల్ గా ఉండాలనుకుంది. పెళ్లికి ముందే ఎక్కడో ఏదో ఉంది అనేసుకొని. ఏముందని అంటే లవ్ అఫేర్ గా. ఇప్పుడు నువ్వేమో డ్యూటీకి వెళ్ళిపోతావు, ఆ అమ్మాయి ఇల్లు వదిలేసి వెళ్ళి 10 నెలలు అయింది. మరి పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? పిల్లల్ని ఇప్పుడు అనాథాశ్రమం చేశానండి. అసలు నువ్వు ఆడదానివేనా? ఎవరైనా కానీ పిల్లల్ని వదిలేరు. పుట్టిన ప్రతి ఒక్క జీవి భూమి పైన కానీ పిల్లల్ని వదిలి ఉండరండి. ఒక్క నిమిషం నువ్వు కూర్చోయి, నేను అడుగుతాను. కూర్చోమ్మా స్వాతి. చెప్పమ్మా స్వాతి, ఇప్పుడు ఈ 10 నెలలుగా నువ్వు అసలు వదిలి వెళ్ళిపోవడానికి అసలు రీజన్ ఏంటి? ఏంటి తనే రీజన్? అమౌంట్ విషయంలో వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు. తిను నా మిస్సెస్ కాదు, మీరు ఆమెను ఏమైనా చేయండి అని. ఎవరికి చెప్పాడు? అమౌంట్ ఎవరి దగ్గర అయితే మేము తీసుకున్నామో వాళ్ళకి. మీరు అన్ని దాచిపెట్టి మధ్య మధ్యలో సగం నిజాలు చెప్తే ఎవ్వరు ఏం హెల్ప్ చేయరు. నేనైతే తను చూసి, ఎందుకంటే తల్లి పిల్లల్ని వదిలి వెళ్ళిపోయింది అంటే దానికి చాలా బలమైన కారణం ఏదో ఉండాలి. అది నువ్వు ధైర్యంగా చెప్పొచ్చు ఇక్కడ. అలా ధైర్యంగా చెప్తా మేడం. నేను పిల్లల్ని ఎందుకు వదిలిపెట్టిపోయాను అంటే ఆయనకు తెలియాలని వదిలిపెట్టిపోయాను. ఇన్ని సంవత్సరాలు. దానివల్ల పిల్లలు బాధపడతారని నీకు అనిపించలేదా? నన్ను పిలుస్తాడు కదా మేడం అప్పుడన్నా. వీళ్ళిద్దరూ ఒకరినొకరు వద్దనుకుంటున్నారు. వీరికసలు భార్యాభర్తల బంధంపై అవగాహనే లేదు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనే లేదు. అలాంటి వీళ్లకు జీవితం ఎంత విలువైందో తెలియజేసింది బతుకు జట్కా బండి. ఈ ఇద్దరు పిల్లల్ని మీ దగ్గరే కూర్చోపెట్టుకున్నారు కదా, ఎందుకు తల్లిని వీళ్ళకి దూరం చేస్తున్నారు? ఒకసారి ఇద్దరు పిల్లల్ని అక్కడ పంపించగలరా మీరు? వీళ్ళిద్దరిని బాగా గమనించిన తర్వాత నాకైతే కొన్ని విషయాలు చాలా క్లియర్ గా తెలుస్తున్నాయండి. జనరల్ గా ఒక మాట చెబితే జంతువులకి మనుషులకి చాలా తేడా ఉందండి. దో మనుషులు కూడా జంతు సంతతికి చెందిన వాళ్ళే అయినా కూడా ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్సో ఫ్రమ్ ద అనిమల్ కింగ్డమ్. బట్ దెర్ ఇస్ అ డిఫరెన్స్. డిఫరెన్స్ ఏంటంటే మనిషి ఏదైతే ఒక తెలివి అనేది ఉందో ఆ ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఒకటి ఏర్పరచుకొని నీ కొరకు నేను, నా కొరకు నీవు, మన కొరకు పిల్లలు, పిల్లల కొరకు మనము అనే ఒక విధానాన్ని అవలంబించడం అనేది ఒకటి జరుగుతోంది. వీళ్ళిద్దరిలో గమనిస్తే అది నాకు కనపడడం లేదండి. స్వాతికి అప్పులు ఎలా చేయాలో బాగా తెలుసు, అప్పులు ఎలా తీర్చాలో తెలియదు, వాటిని భర్త పైన వేయాలని ఆమె చూస్తోంది. శ్రీనివాసరావు ఇన్ని సంవత్సరాల లో ఎంప్లాయీగా ఉండి, ఇన్ని సంవత్సరాల సర్వీస్ ఉండి కూడా ఆయన తన ఫ్యామిలీని తాను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. నిజమే, ఎంప్లాయీగా ఆయనకు ఆదాయం తక్కువ, కానీ ఆమెకు స్ట్రోకులు ఎక్కువ. ఆమె ఎలా అంటే ఒక మిడిల్ క్లాస్ మానియా అంటాం, ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీలోకి వెళ్ళిపోతోంది. ఏంటంటే ఆమెకు బయట ఉన్న ప్రపంచం అంతా చాలా కలర్ఫుల్ గా కనపడుతోంది. వాళ్ళు కార్లు ఉన్నాయి, వాళ్ళకి బంగ్లాలు ఉన్నాయి, వాళ్ళకి బిల్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళకి భూములు ఉన్నాయి, వాళ్ళు నగలు ఉన్నాయి, నేను కూడా అలా ఉండాలి అనే ఆలోచనలు వెళ్ళిపోతుందే. కానీ
ఆ ఆలోచనల్లో అనే ఒక ప్రవాహంలో తాను కూడా కొట్టుకుపోతుంది అనే ఒక ఆలోచన తనకు తెలియడం లేదు. ఏ స్త్రీ అయినా కూడా పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల్ని అపురూపంగా చూసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఆ స్త్రీ లక్షణాలు స్వాతిలో నాకు ఏమాత్రం కనపడం లేదనిపిస్తుంది. ఎందుకంటే పిల్లల్ని కనింది, ఆమె అప్పులు చేస్తోంది, వెళ్ళిపోతోంది. 9 months అయింది వాళ్ళిద్దరూ కలిసి ఉండడం లేదని. ఈయన సంసారం ఎలా చేయాలో ఈయనకు తెలియడం లేదు. ఈయన పిల్లల్ని కన్నాడు, వాళ్ళని అనాథాశ్రమంలో వదిలేశారు ఇద్దరు. ఆ చిన్న పిల్ల జీవితం అంటే ఏమిటో తెలియదు. ఆ పాపకి జీవితం అంటే ఏమిటో తెలియదు, లోకం ఏంటో తెలియదు. లోకం 16 ఏళ్ళు వచ్చాక బయటికి వెళ్తే లోకం ఎలా బిహేవ్ చేస్తుందో ఆమెకి ఈ రోజున తెలియదు. తల్లి నేర్పించాలి, ఎన్ని విషయాలు తల్లి నేర్పించాలమ్మా. అటువంటి తల్లి అప్పులు చేస్తూ, చీరలు మారుస్తూ, సిమ్ కార్డులు మారుస్తూ, ఇంకా నేనేం మాట్లాడాలి చెప్పండి. ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకొని, మీరు సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకొని మీ జీవితాలు బాగు చేసుకుంటే తప్పకుండా ఇప్పుడు చెప్తున్నా సార్, తన పిల్లల్ని తను తీసుకోమాను. ఎలా ఆయననే ఇన్ని సంవత్సరాలు సాధ్యం అంటుండు కానీ నేను ఏం చేయలే, నేను షోకులు పడ్డినా అని అంటున్నాడు కదా. సరే, నేను చేసిన పాపానికి నా జీవితమే నాశనం చేసుకుంటా, తనతో తన హాయిగా ఉండమని. ఎలా సాదుకుంటాడో, ఎలా చేసుకుంటాడో చేసుకొని, ఇంకా నా ప్రాణానికి నేను ఇన్ని రోజులు కూడా ఎన్నిసార్లు ప్రాణం తీసుకోవాలనుకున్నా గానీ వద్దు. ఎంతైనా పిల్లలు ఉన్నారు, వాళ్ళు నాకు ఒక్క రోజు కాకుండా ఒక రోజు అవుతారన్నే దీంతోనే నేను ఇప్పటి వరకున్నా ఇక్కడి వరకు వచ్చాను. ఇప్పుడు తెలుస్తుంది ఆయన సంగతి. తీసుకొని ఏమన్నా చేసుకొని వాళ్ల మధ్య అవగాహన రాహిత్యాన్ని తొలగించి సంసారంలో ఉండే ఒడిదుడుకుల్ని ఎదుర్కొనగలిగే మానసిక స్థైర్యాన్ని అందించింది. పిల్లల్ని తల్లిదండ్రుల ఒడికి చేర్చి బంగారు భవిష్యత్తును అందించింది బతుకు జట్కాబండి. ఇది కథ కాదు జీవితం.